హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. ఈ మధ్యలో మనము ఎక్కువగా వింటున్నాం మేల్ పార్ట్నర్లో ప్రాబ్లం ఉండటం, అంటే మేల్స్లో తన స్పర్మ్ కౌంట్లో కానీ మొటిలిటీలో కానీ మార్ఫాలజీలో కానీ, అదే కాకుండా ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువగా వింటున్నాం. సో ముందు మనం ఒక 100 మంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ చూస్తే ఒక 20% మేల్ ఫ్యాక్టర్ ఉండేది. ఎక్కువగా ఆల్మోస్ట్ 40% రీజన్ పిల్లలు లేకపోవటానికి మేల్స్లో చూస్తున్నాం. సో చాలామంది మేల్స్ నాకు అంత బాగుంది కదా, స్పర్మ్లో ఎందుకు తక్కువ ఉంది, కౌంట్స్ తక్కువ ఉంది, మొటిలిటీ కూడా తక్కువ ఉంది, అర్థం కావట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతున్నారు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ మనం చూస్తే అండి, ఇట్స్ నాట్ వన్ రీజన్, మెనీ రీజన్స్ ఉంటాయి. సో ట్రీటబుల్ రీజన్స్ అంటే ఏ ప్రాబ్లం మనకి ఏర్పడతాయో ఓన్లీ ఒక 40%కి రీజన్స్ తెలుస్తుంది. 60%కి వీ డోంట్ నో ద రీజన్స్. 40%కి రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది. లేదంటే వ్యారికోసీల్ ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. లేదంటే పుట్టకలతోనే కంజనైటల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెస్టిస్ స్మాల్ ఉండొచ్చు. సో ఇలా ఒక 40%కి రీజన్ తెలుసు. బట్ కొన్ని సిచ్యుయేషన్లో అన్నీ నార్మలే ఉంటాయి, టెస్ట్లో ఏమి ఇన్ఫెక్షన్ ఉండదు, వ్యారికోసీల్ ఉండదు, బట్ స్టిల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇటువంటి అయిన వాళ్ళు ఏంటి ప్రాబ్లము, మనం ఎలా చేస్తాము అనేటప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ ఉందా ఈ ప్రాబ్లమ్స్కి అన్నప్పుడు అఫ్కోర్స్ ట్రీటబుల్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ స్పర్మ్ ప్రాబ్లం ఉన్నప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు ముందు స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్ వేరేది ఉండేది, డెన్సిటీ గ్రేడియంట్, స్విమ్ అప్ అని. బట్ ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ సిన్స్ మనం ఇప్పుడు ఇది ఒక మైక్రోఫ్లూయిడిక్ అనే ఒక కొత్త టెక్నాలజీ అండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు అండ్ స్పర్మ్ మొటిలిటీ ఎస్పెషలీ తక్కువ ఉన్నప్పుడు అండ్ స్పర్మ్ మార్ఫాలజీ కూడా తక్కువ ఉన్నప్పుడు, రీజన్స్ తెలీదు, ట్రీటబుల్ రీజన్స్ ఉంటే ట్రీట్ చేసుకోవచ్చు మనం. అప్పుడు ఆ స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్లో ఈ ఒక ఇది మైక్రోఫ్లూయిడిక్ అని ఒక టెక్నాలజీ అనమాట. సో మనం ఇది చూస్తే అండి, దిస్ ఈజ్ అ స్మెల్ సపరేషన్ డివైస్ అనమాట. ఈ చిన్న సపరేషన్ డివైస్లో మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేసే ముందు దీంట్లో ప్రాసెస్ చేస్తే, అంటే ముందు ఫ్యూగేషన్ అని ఉండేది. సెంట్రిఫ్యూజ్లో ఆల్మోస్ట్ స్పీడ్ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉండేది. సో ఈ ప్రాసెస్లో మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఫలితమైన స్పర్మ్, బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ విచ్ కెన్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ బోత్ ఇన్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కూడా. సో ఐవీఎఫ్లో మనము స్పర్మ్ తీసేటప్పుడు దీంట్లో ప్రాసెస్ చేస్తే ఇక్కడ ఇన్లెట్ అని అవుట్లెట్ అని ఒకటి ఉంటుంది. సో రా స్పర్మ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి అండ్ దెన్ మీడియా ఇన్సర్ట్ చేసి ఒక 30 minutes ఇంక్యుబేటర్లో పెడితే అండి, అది మంచిగా దీన్ని ఆ టెక్నాలజీ వల్ల బెస్ట్ మొటిలిటీ స్పర్మ్, బెస్ట్ మార్ఫాలజీ స్పర్మ్ అవుట్లెట్లో వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని మనము ఐవీఎఫ్ ఇక్సీ కానీ యూజ్ చేస్తే సైన్స్ హెస్ టోల్డ్ ఇట్ హెస్ రియలీ ఇంప్రూవ్డ్ సక్సెస్ రేట్, ఎస్పెషలీ మొటిలిటీ తక్కువ అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది వెరీ వెరీ గుడ్ టెక్నాలజీ అనమాట. సో టెక్నాలజీ అఫ్కోర్స్ ఐవీఎఫ్ స్పర్మ్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయింది అని చాలామంది అంటారు. సో వీఆర్ నౌ యూజింగ్ దిస్ టెక్నాలజీ. సో సక్సెస్ రేట్ హ్యాస్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అండి, ఎవిడెన్స్ కూడా ఉంది అనమాట. సో ఎవ్రీ టెక్నాలజీ కమ్స్ విత్ అ ప్రైస్ కదా, దిస్ ఈజ్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఇదన్నమాట. సో 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఉమెన్స్ డే సందర్భంగా వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ అండ్ ఇన్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. సో హోప్ఫుల్లీ ఈవెన్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు లేదంటే ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళు మంచిగా ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎంతోమంది ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ.